అరవింద్ విషయంలో మేస్త్రి మురళికి ప్లాన్ చెప్పొచ్చాను. అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో ఇంతవరకు మురళి ఫోన్ చేయలేదేంటి? చెప్పు సీతమ్మా. సీతమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సీతమ్మా, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. చెప్పు సీతమ్మా, ఏమైంది? అరవింద్, అరవింద్కి ఏమైంది సీతమ్మా? ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఏడవకు సీతమ్మా, నాకు టెన్షన్గా ఉంది. పైనుంచి పైనుంచి What? ఏ హాస్పిటల్ సీతమ్మా? సరే, మేము ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సంజు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా, అరవింద్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడంటమ్మా. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందంట. సీతమ్మ బాగా ఏడుస్తుంది, సరిగ్గా చెప్పలేకపోతుంది. అయ్యో భగవంతుడా! మురళిగాడికి అరవింద్ అలా చేయమని నేను చెప్పలేదే. వాడెందుకు అలా చేశాడు? పదవే, హాస్పిటల్కి వెళ్దాం రా. ఏమండి, అరవింద్కి సీరియస్ గా ఉందంటే ఇంకా అలా నిలబడి ఉన్నారంటండి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. రావే. అదే సంజు, అన్నయ్య. ఏడోకరా, నువ్వు ఇలా దిగులు పడితే అవి అంకుల్ ఇంకా భయపడతారు. నా ధైర్యమే అన్నయ్య కదా సంజన. అన్నయ్య హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడుంటే నేనెలా మామూలుగా ఉండగలను? ఊరుకోరా, ఊరుకో. పవి, పవి, ఊరుకో సీత. సరోజా, ఊరుకో సీత. కష్టానికి కూడా కనికరం లేకుండా అయిపోయింది. కన్నీళ్లు పెట్టిస్తూ మురిసిపోతుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు? అరవింద్ కలా అయ్యిందంటే నేను నమ్మలేకపోతున్నాను సరోజ. వాడి నవ్వే గుర్తుకొస్తోంది. వాడి ప్రేమ గుండెల్లో గుచ్చుతుంది. ఎన్నడూ లేదు. అరవింద్ మనసుకి ఏమనిపించిందో ఏమో. పొద్దున సైట్కి వెళ్లే ముందు ఇంద్ర వదిన ఫోటో దగ్గరికి వెళ్లి దండం పెట్టుకున్నాడు. ప్రేమగా తల్లి ఫోటోని చేత్తో తాకాడు.
మనల్ని ఇలా బాధ పెట్టడానికి ఏమోనని నాకిప్పుడు అనిపిస్తోంది. దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టాడేంటి సరోజా? డాక్టర్ ఏమన్నారు సీత? సర్జరీ అవుతోంది, ఇంకా ఏమీ తెలీదు. పవి, ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానే. అరవింద్కి ఏం కాదు పవి, ధైర్యంగా ఉండడం తప్ప మన చేతుల్లో ఏముంది? పవి, నిన్నే పవి. ఏంట్రా, ఏం మాట్లాడట్లేదు? తన కళ్ళ ముందు కనబడ్డ దృశ్యం పవి గొంతు మూగబోయేలా చేసింది. తన ముందే అన్నయ్యకి అలా అయ్యేసరికి షాక్లోకి వెళ్ళింది. ఎందుకైనా మంచిది పవిని ఒకసారి డాక్టర్కి చూపిద్దాం. రై చక్రవర్తి, రాజశేఖర్ ధైర్యంగా ఉండు చక్రవర్తి, ఊరుకోరా. చూసావా రాజశేఖర్, అరవింద్ ఎలాంటి పని చేశాడో? మాట పలుకు లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడున్నాడు వాడు. అరవింద్కి ఎప్పుడైనా జ్వరం వచ్చిందని, ఒంట్లో నలతగా ఉందని పడుకోవడం చూసేవారా నువ్వు? ఎప్పుడు చాలా హెల్తీగా ఉంటాడురా వాడు. అలాంటి నా కొడుకు తలకి దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడున్నాడు.